అహంకారం వర్సెస్ ఆత్మగౌరవం ఎపిసోడ్ 5. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోకి లైక్ చేసి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆరాధ్య ప్రతి క్షణం తన గురించి తలుచుకొని ఏడుస్తుంది అని అర్థమవుతుంటే అజయ్ గట్టిగా కళ్ళు మూసుకుని ఆరాధ్య చుట్టూ గట్టిగా తన 2 చేతులు బిగిస్తాడు. కొంత సమయం తర్వాత అజయ్ ఆరాధ్యాన్ని లేపి అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టి తనకి వాటర్ ఇస్తాడు. తర్వాత ఆరాధ్య చేతులని పట్టుకుని, అసలు ఏం జరిగిందిరా? ఆ కల్పన గారు మీ అమ్మ కాదా? మరి ఎప్పుడు కూడా ఎందుకు ఆ విషయం నాకు చెప్పలేదు అని అజయ్ అడుగుతుంటే, నేను హ్యాపీగా లేనంటే నువ్వు బాధపడతావు అజయ్. అందుకే నీ పక్కన ఉన్నంతసేపు నా ప్రాబ్లమ్స్ని నీతో షేర్ చేసుకోవాలని అనుకోలేదు. నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నాకు అసలు ఇంట్లో జరిగిన విషయాలు ఏమీ గుర్తుకొచ్చేవి కాదు. అంత హ్యాపీగా ఉండేదానిని అని ఆరాధ్య బాధగా అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు ఆరాధ్య? నాకేమీ అర్థం కావడం లేదు అని అజయ్ అడుగుతాడు. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న అమ్మ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు పిల్లలు పుట్టరు అని తెలిసింది. ఆ విషయం విని డాడీ కొంచెం బాధపడినా కూడా నన్ను సొంత పిన్ని కాబట్టి కన్న కూతురులాగా చూసుకుంటుంది అనుకున్నారు. అలాగే ఆయన ఎదురుగా నమ్మిస్తా వచ్చింది. కానీ డాడీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత నన్ను తన మాటలతో చాలా బాధ పెట్టేది. చిన్నప్పటి నుండి తన మాటలు అలవాటైపోయాయి. కానీ ఆ విషయం డాడీకి చెప్తే బాధపడతానని ఎవరికీ చెప్పకుండా నాలో నేనే ప్రతి క్షణం బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావో అప్పటి నుండి నువ్వే నా ప్రాణం అయిపోయావు. కాలేజ్లో నువ్వు నా పక్కన ఉన్నంతసేపు ఎంత హ్యాపీగా ఉండేదాన్నో తెలుసా? నేను నా లైఫ్లో కోల్పోయిన ప్రతిదీ నీ దగ్గర దొరికింది. అదేంటో తెలుసా? సంతోషం. కానీ మన ఎగ్జామ్స్కి 1 వీక్ ముందు నేను 3 డేస్ రాలేదు. అప్పుడు నువ్వు చాలాసార్లు నాకు కాల్ చేసావు. తర్వాత కాలేజ్కి వచ్చినప్పుడు నువ్వు నాపై చాలా సీరియస్ అయ్యావు. గుర్తుందా అజయ్ అని ఆరాధ్య అంటుంటే, గుర్తుంది అని అజయ్ చిన్నగా అంటాడు. ఆ రోజు నేను డాడీకి చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల నీ ఫోన్ అటెండ్ చేయలేదని చెప్పాను. అది నిజం కాదురా. డాడీ ఆఫీస్కి వెళ్తుంటే సడన్గా యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడే ఆ యాక్సిడెంట్లో డాడీకి 2 కాళ్ళు పనిచేయడం మానేశాయి. అప్పటి నుండి డాడీ వీల్ చైర్లోనే ఉంటున్నారు. ఆ 3 డేస్ కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. 3వ రోజు నేను ఫ్రెష్ అవ్వడానికి ఇంటికి వచ్చినప్పుడు నాతో పాటు మా పిన్ని కల్పన కూడా వచ్చింది. నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్ళబోతుండగా ఆ కల్పన నాతో మాట్లాడాలి అని నన్ను అక్కడే ఆపేసింది. అప్పుడు కల్పనకి ఆరాధ్యకి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఏంటి, కాలేజ్లో ఏవన్నావు మిడిల్ క్లాస్ వాడిని ప్రేమిస్తున్నావంట? మీ డాడీకి కూడా చెప్పావంట కదా. అసలు అలాంటి వాడిని ఎలా ప్రేమించాలని అనిపించింది? మన స్టేటస్ ఏంటో తెలుసా అని కల్పన కోపంగా అంటుంటే, పిన్ని అని ఆరాధ్య కోపంగా అంటుంది. ఏంటి నాపై నరుస్తున్నావు? ఇప్పటి వరకు నీకు మీ డాడీ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఇలా ఉన్నావు. ఇప్పటి నుండి ఆ సపోర్ట్ కూడా లేదు. ఎందుకో తెలుసా? మీ డాడీ ఇప్పటి నుండి బెడ్ పైన ఉంటాడు కాబట్టి ఇప్పుడు నువ్వు పూర్తిగా నా కంట్రోల్లోకి వచ్చేస్తావు. నోరు మూసుకుని నా తమ్ముడిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండు. అలా కాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసి వెళ్ళి వాడిని పెళ్లి చేసుకుంటాను అంటే నిన్ను వాడిని ఇద్దరిని చంపేస్తాను అని కల్పన కోపంగా అంటుంటే, ఆరాధ్య చాలా కోపంగా తన పిన్నిపైకి చేయెత్తుతుంది. కల్పన ఒక క్షణం షాక్ అయిన తర్వాత చాలా కోపంగా ఆరాధ్య చేతిని గట్టిగా పట్టుకుని, ఎంత ధైర్యం, నన్ను కొట్టడానికి చెయ్యి పైకెత్తుతావా అని సీరియస్గా అంటుంటే, ఇంతకాలం నువ్వు నా గురించి ఏం మాట్లాడినా నేను డాడీకి చెప్పలేదు. కానీ నువ్వు నేను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి గురించి మాట్లాడటం, తనని చంపేస్తాను అంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు పిన్ని? నేను అతనిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఈ పెళ్లిని నువ్వు ఎలా ఆపుతావో నేను చూస్తాను అని ఆరాధ్య కూడా కోపంగా కల్పన చేతిలో నుండి
తన చేతిని వెనక్కి లాక్కుంటుంది. సరే అయితే నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు నేనే దగ్గరుండి నీకు ఆ మిడిల్ క్లాస్ వాడికి పెళ్లి చేస్తాను అని కల్పన అంటుంటే ఆరాధ్య కళ్ళు చిన్నవి చేసి తన పిన్ని వైపు చూస్తుంది. వాడి సపోర్ట్ లేకుండా నువ్వు సొంతంగా కంపెనీని పెట్టుకుని ఎవరి సపోర్ట్ కూడా లేకుండా నా కంపెనీని దాటి వెళ్ళిన రోజున అప్పుడు మీ ఇద్దరికి నేనే పెళ్లి చేస్తాను. నీకు 5 years టైం ఇస్తున్నాను. చూసావా నేను ఎంత మంచిదాన్నో. ఎందుకంటే నేను రన్ చేస్తున్న కంపెనీ ఈ సిటీలోని నెంబర్ 2 ప్లేస్లో ఉంది. అంటే నీ కంపెనీ నెంబర్ 1 ప్లేస్లోకి రావాలి. నువ్వు 10 సంవత్సరాలు కష్టపడినా కూడా నెంబర్ 1 ప్లేస్లోకి రాలేవు. ఎందుకంటే నేను మీ డాడీ 20 సంవత్సరాల నుండి ఇంత కష్టపడుతున్నా నా కంపెనీని నెంబర్ 1 ప్లేస్లోకి తీసుకుని వెళ్ళలేకపోతున్నాము. అలాంటిది నువ్వు 5 సంవత్సరాలు నీ కంపెనీని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకొస్తావన్న ఊహ కూడా నాకు నవ్వొస్తుంది. అయినా నీకు ఆఫర్ ఇచ్చాను కదా, నీ టాలెంట్ ఏంటో చూపించు. నా ఛాలెంజ్కి ఒప్పుకుంటున్నావా లేక నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా అని కల్పన కోపంగా అంటుంటే ఈ జీవితంలో ఈ ఆరాధ్య అజయ్కి మాత్రమే సొంతం. నువ్విచ్చిన ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎవరి సపోర్టు లేకుండా కొత్తగా కంపెనీని పెట్టి నేను ఈ 5 yearsలో నెంబర్ 1 పొజిషన్లోకి దానిని తీసుకుని వెళ్తాను. నీ కంపెనీని దాటి నెంబర్ 1 పొజిషన్లోకి నా కంపెనీని నిలబెట్టి అప్పుడు నీ కళ్ళెదురుగా వస్తాను. ఒకవేళ ఈ ప్రాసెస్లో అజయ్కి పెళ్ళైపోయినా కూడా జీవితాంతం తనని తలుచుకుంటూ ఒంటరిగా ఉంటాను తప్ప ఇంకొకటిని నా జీవితంలోకి రానివను అని ఆరాధ్య కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. నువ్వు కొత్తగా కంపెనీని స్టార్ట్ చేసి ఎవరి సపోర్ట్ లేకుండా నా కంపెనీని దాటి వెళ్తావా? అది అసంభవం. ఒకవేళ నువ్వు అలా దాటి వెళ్తున్నా అసలు అది నేను జరగనివ్వను కదా అని కల్పన కోపంగా అనుకుంటుంది. ఇది జరిగింది అజయ్. అందుకే మన ఎగ్జామ్స్కి ముందు రోజు నేను నీతో అలా మాట్లాడాను. మా పిన్ని విషయం నీకు చెప్తే నువ్వు అస్సలు ఊరుకోవు, వెళ్ళి తనతో గొడవ పెట్టుకుంటావు. నా చిన్నప్పటి నుండి తనని చూస్తున్నాను. తను ఎంత డేంజరో కూడా నాకు తెలుసు. ఈ ప్రాసెస్లో నీకేమన్నా అయితే నేను భరించలేనురా. అందుకే ముందుగా నిన్ను దూరం పెట్టాలని అనుకున్నాను. అందుకే ఆ రోజు నా మాటలతో నీ మనసుని విరిచేశాను. తప్పకుండా నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతావని నాకు తెలుసు. అందుకే అలాంటి మాటలు మాట్లాడాను. కానీ ప్రతి క్షణం నువ్వెక్కడున్నావో నేను తెలుసుకుంటూనే ఉన్నాను. మన ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మా డాడీ ఒకప్పుడు ఆల్రెడీ నా పేరు మీద ఒక ప్రాపర్టీ రిజిస్టర్ చేయించారు. దాన్ని నమ్మి కొత్తగా కంపెనీని స్టార్ట్ చేశాను. చిన్నగా కంపెనీని ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకుని వచ్చాను. కానీ నా వెనుక మా పిన్ని ఇంత చేస్తుంది అని తెలుసుకోలేకపోయాన్రా. ఎందుకు చాలామంది ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ముందు ఓకే అని చెప్పి తర్వాత అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయించుకుంటున్నారో అర్థం కాలేదు. కానీ ఇదంతా మా పిన్ని చేస్తుంది అని అనుకోలేకపోయాను. ఇదంతా నా అజాగ్రత్త వల్లే వచ్చింది. నీ మనసులోకి ఎక్కడ వేరే అమ్మాయి వస్తుందేమోనని ప్రతి క్షణం భయపడుతూ ఉన్నాను. ఒకవేళ నిజంగానే నీ మనసులోకి వేరొక అమ్మాయి వచ్చి నువ్వు తనని ఇష్టపడితే జీవితాంతం నిన్ను నీ చేత గడిపిన జ్ఞాపకాలని ఊహించుకుంటూ బ్రతికేస్తానని అనుకున్నాను. కానీ నువ్వు ఎప్పుడు కూడా ఏ అమ్మాయిని కూడా చూడకపోవడం, ఎవరితోటి ఎక్కువ మాట్లాడకపోవడం నాకు ప్రతిదీ తెలుసు. ఎందుకంటే నీ కంపెనీలోనే వర్క్ చేసే ఒక ఎంప్లాయీ ప్రతిసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేవాడు. ఇంకొక 1 year ఉంది. ఇంకొక 1 yearలో ఆ కల్పన కంపెనీని దాటి నేను వెళ్ళకపోతే వాడిని పెళ్లి చేసుకోవడం కంటే చావడం బెటర్ అని అనిపించింది. కానీ సడన్గా నిన్ను ఇక్కడ చూసేసరికి చాలా షాక్ అయ్యాను. అసలు ముంబై నుండి ఇక్కడ ఎందుకు వచ్చావో అర్థం కాలేదు. అందరూ డైరెక్ట్గా నా కంపెనీలో జాయిన్ అవ్వడం ఇంకా ఆశ్చర్యంగా అనిపించేది. నిన్ను మొట్టమొదటిసారి రోడ్డుపైన చూసినప్పుడు వెంటనే నీ దగ్గరికి రావాలని అనుకున్నాను. కానీ నా బాధని కంట్రోల్ చేసుకుంటూ నీతో అంత రూడ్గా బిహేవ్ చేశాను. నువ్వు ఆఫీస్లో
నిన్న జాయిన్ అయినప్పుడు కూడా నా మనసు నీ దగ్గరికి రావాలని ఎంత పరితపిస్తున్నా కూడా నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఇంటికి వెళ్తే డాడీని అలా చూస్తూ ఆ బాధని భరించలేక చాలా రోజులు ఒంటరిగా ఆఫీసులో గడిపిన రోజులున్నాయి. ఒక పక్క నిన్ను మర్చిపోలేక, మరో పక్క ఆ కల్పనకి ఇచ్చిన ఛాలెంజ్ని ఎలా క్రాస్ చేయాలి అర్థం కాక, మరోపక్క డాడీని చూస్తూ నాలో నేనే ఈ 4 సంవత్సరాలు నరకం అనుభవిస్తున్నాను. కానీ ఈరోజు నిన్ను చూసిన తర్వాత, నీ మాటలు విన్న తర్వాత నా బాధని నాలో దాచుకోలేకపోయాను. నన్ను క్షమించు అజయ్. నా చేతులారా నేనే నిన్ను దూరం చేసుకున్నాను అని ఆరాధ్య తన 2 చేతులను తన ఫేస్పై పెట్టుకుని ఏడుస్తుంటే అజయ్ ఆరాధ్య చెప్పిన మాటలకి అలాగే షాక్లో ఉండిపోతాడు. తన గురించి, తన ప్రాణాల గురించి ఆలోచించి ఆరాధ్య ఆ రోజు తనతో అలా మాట్లాడింది అని, చిన్నప్పటి నుండి ఆరాధ్య తన పిన్ని పెట్టిన బాధల వలన ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది అని, చివరికి 4 సంవత్సరాలుగా తనని తలుచుకుని నరకం అనుభవిస్తుంది అని అజయ్కి అర్థమవుతుంటే అజయ్కి కల్పనపై చెప్పలేనంత కోపం వస్తుంది. తన 2 చేతులు పిడికిళ్ళు గట్టిగా బిగుసుకోగా అజయ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. నిన్ను వదిలిపెట్టను కల్పన. నిన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి ఇంత నరకం చూపిస్తూ ప్రతి క్షణం తనని బాధపడేటట్టు చేసిన నిన్ను జీవితంలో క్షమించను. ఏ కంపెనీ చూసుకుని నువ్వు ఆరాధ్యకి ఛాలెంజ్ విసిరావో అదే కంపెనీని దాటి ఆరాధ్య కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళేటట్టు నేను చేస్తాను అని అజయ్ చాలా కోపంగా మనసులో అనుకుంటూ వెంటనే ఆరాధ్య వైపు చూస్తాడు. ఆరాధ్య ఇంకా ఏడుస్తూ ఉండటం చూసి అజయ్ వెంటనే ఆరాధ్యని గట్టిగా హగ్ చేసుకునేసరికి ఆరాధ్య కూడా అజయ్ గుండెలపై తలవాల్చి చిన్నగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతకాలం ఇంత నరకాన్ని ఎలా అనుభవించావరా? వాళ్ళెవరో నన్ను ఏదో చేస్తారని ఆ బాధనంతా నువ్వు అనుభవిస్తూ నన్ను దూరం పెట్టావా? పిచ్చిదానిలాగా బిహేవ్ చేశావు. నాకు పరిస్థితి ఇది అని ఒక్క మాట చెప్తే అసలు మన ఇద్దరి మధ్య ఇంతకాలం ఇంత దూరం వచ్చేది కాదు కదా. అప్పుడే ఆ కల్పనకి బుద్ధి వచ్చేలాగా చేసేవాడిని అని అజయ్ బాధగా కోపంగా అంటుంటే, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను అజయ్. నాకు డాడీ అంటే ఎంత ఇష్టమో నువ్వంటే కూడా అంత ఇష్టం. మీ ఇద్దరిలో ఎవరికి ఏం జరిగినా నేను భరించలేను అని ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంటే, ఒక అమ్మాయి పైకి కోపంగా ఉన్నా కూడా తన మనసులో ఇంకొక అమ్మాయి దాగి ఉంటుంది అని చెప్తుంటే అది నిజం కాదు అనుకున్నాను నీ మాటలను బట్టి. కానీ ఈ క్షణం అర్థమవుతుంది, ఒక అమ్మాయి పైకి నవ్వినా లేదా పైకి కోపం చూపించినా తన మనసులో ఎప్పుడూ కూడా లోపల ఒక అగ్నిపర్వతం రగులుతూ ఉంటుంది అని. మొదట నీ యాటిట్యూడ్ చూసి నువ్వు పూర్తిగా చేంజ్ అయిపోయావనుకున్నాను. ఎన్ని సంవత్సరాల తర్వాత నన్ను చూసినా కూడా నువ్వు ఎవరు తెలియనట్టు బిహేవ్ చేస్తే నీపైన ఇంకా చిరాకొచ్చింది. కానీ నీ గురించి తెలుసుకోలేకపోయానురా. నువ్వు వెళ్ళిపో అనగానే నీ నుండి దూరంగా వెళ్ళిపోయాను. కానీ అసలు నువ్వు ఎందుకు నాతో అలా మాట్లాడావో ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించరా అని అజయ్ బాధగా అంటుంటే ఆరాధ్య తన కన్నీళ్ళని తుడుచుకుని, అయిపోయిన గతాన్ని మార్చలేం కదా అజయ్. నా మనసులో ఉన్న బాధని నీతో షేర్ చేసుకున్నాను. ఇంక చాలు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోవా అజయ్. మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చావని తెలిస్తే ఆ కల్పన నిన్ను ఏం చేయడానికైనా వెనకాడదు. ఎవరి సపోర్టు లేకుండా నా కంపెనీ నెంబర్ 1 పొజిషన్లోకి వస్తుంది అని నేను తనకి ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు నీ సపోర్ట్ తీసుకుంటే నేను నా ఛాలెంజ్ని ఓడిపోయినట్టే. ఇదేమీ వద్దు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోరా. మళ్ళీ నాకు భయంగా ఉంది. ఈ విషయం ఎక్కడ మా పిన్నికి తెలిస్తే నిన్ను ఏమన్నా చేస్తుందేమోనని అజయ్ అంటుండే, ఇప్పటి వరకు నీ గురించి అర్థం చేసుకోలేకపోయాను. అందుకని నీకు దూరంగా ఉండిపోయాను. ఇప్పుడు నువ్వు ఇంత నరకం అనుభవిస్తుంటే ఎలా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అనుకున్నావు? నీపైన కోపం ఉన్నప్పుడే నువ్వు ప్రాబ్లంలో ఉన్నావంటేనే వెంటనే వచ్చిన వాడిని. ఇప్పుడే నీ వెనుక ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాను అని ఎలా అనుకున్నావు? నేనేమీ నీకు హెల్ప్ చేస్తాను అనడం లేదు, కానీ నీ కంపెనీ
తప్పకుండా నెంబర్ 1 పొజిషన్కి వస్తుంది. ఆ కల్పన కంపెనీని దాటి వెళ్తుంది అని అజయ్ అంటుంటే, అదెలా జరుగుతుంది అజయ్ అని ఆరాధ్య అయోమయంగా అంటుంది. జరుగుతుంది, జరిగి తీరుతుంది. చెప్పాను కదా, నువ్వు చేసే ప్రాజెక్ట్స్, ప్రజెంటేషన్తో అన్నీ కూడా వాళ్ళకి నచ్చుతాయి. తప్పకుండా ఈ 1 ఇయర్లో నీ కంపెనీ ఆ కల్పన కంపెనీని దాటి వెళ్తుంది. నీ టాలెంట్ పైనే నీ కంపెనీ నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకుని వస్తాను. నిన్ను ఎప్పుడు ఓడిపోనివ్వను ఆరాధ్య. ఈ అజయ్ ఉండగా నువ్వు ఎప్పుడు ఒంటరిదానివి కాదు. ప్లీజ్ రా, ఒక్కసారి నవ్వవా? కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి క్షణం నీ నవ్వు చూస్తూ అలాగే ఉండిపోవాలని అనిపించింది, కానీ నేను ఇలా చూస్తుంటే చాలా భయం వస్తుందిరా, ఒక్కసారి అని అజయ్ అంటుంటే ఆరాధ్య అజయ్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. వెంటనే అజయ్ ఆరాధ్యని తన గుండెలకు హత్తుకుని, ఇంకెప్పుడు ఇలా సీరియస్గా ఉండకు. అందరి దగ్గర సీరియస్గా ఉండు, కానీ నా దగ్గర మాత్రం అసలు ఉండకురా. నేను భరించలేను. నాకు ఒకప్పటి ఆరాధ్య మాత్రమే కావాలి అని అజయ్ అంటుంటే, తప్పకుండా అని ఆరాధ్య కొన్ని క్షణాలు అజయ్ గుండెలపై పడుకుని ఉండిపోతుంది. ఇంతకాలం తను అనుభవించిన నరకం మొత్తం ఒక క్షణంలో మాయమైపోయినట్టు అలాగే అజయ్ స్పర్శని ఫీల్ అవుతుంటుంది. తర్వాత అజయ్ ఆరాధ్య చెంపలపై చేతిని వేసి తన నుదుటిపై ముద్దు పెట్టుకునేసరికి ఆరాధ్య పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. తర్వాత అజయ్ ఒక్కసారిగా ఆరాధ్య పెదవుని అందుకునేసరికి ఆరాధ్య ఒక క్షణం షాక్ అవుతుంది. కానీ ఈ 4 సంవత్సరాలు వీళ్ళిద్దరూ అనుభవించిన బాధని ఒక్క ముద్దులో ఇద్దరు తెలుపుకుంటూ ఇద్దరు కూడా ఆ ముద్దులో లీనమైపోతారు. కొంత సమయం తర్వాత ఆరాధ్య అజయ్ చేతిని పట్టుకుని తన ఛాంబర్లోకి తీసుకుని వెళ్ళి తన రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. తర్వాత ఆరాధ్య బెడ్పై పడుకుని అజయ్ వైపు చూస్తూ, నాకు కొంచెం సేపు ప్రశాంతంగా పడుకోవాలని ఉందిరా. ప్రశాంతంగా పడుకుని చాలా సంవత్సరాలు అయిపోయింది అని ఆరాధ్య బాధగా అంటుంటే, అజయ్ వెంటనే వెళ్ళి ఆరాధ్య పక్కన పడుకుని తనని తన గుండెలకు హత్తుకుంటారు. ఆరాధ్య అజయ్ చుట్టూ చేతులు వేసి అజయ్ హృదయంపై పడుకుని అలాగే కళ్ళు మూసుకుంటుంది. కొన్ని క్షణాల్లోనే ఆరాధ్య నిద్రలోకి జారుకుంటుంది. అజయ్కి మాత్రం ఆరాధ్యని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఆ రోజు రోడ్డుపై నిన్ను చూసినప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు ఒకలాగా ఉన్నాయి, నీ కళ్ళు వేరేవి చెప్తున్నాయని అప్పుడే అనుకున్నాను సంథింగ్ రాంగ్ అని. కానీ నువ్వు ఇంత నరకం అనుభవిస్తున్నావని అనుకోలేదురా. ఇప్పటి నుండి ఆ కల్పనకి ఉంటుంది అని అజయ్ చాలా కోపంగా తన చేతి పిడికిలి గట్టిగా బిగిస్తాడు. తర్వాత తను కూడా ఆరాధ్య చుట్టూ చేతులు బిగించి ఆరాధ్య నుదుటిపై ముద్దు పెట్టుకుని, ఇంతకాలం తను కూడా అనుభవిస్తున్న నరకానికి ఈరోజు పులి స్టాప్ పడటంతో ఆరాధ్యని పైకి తెచ్చుకుని కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటాడు. మార్నింగ్ అవుతుండగా ఆరాధ్యకి నెమ్మదిగా మెలకు వస్తుంది. ఒక క్షణం తను ఎక్కడుందో అర్థం కాదు, కానీ ఆరాధ్యకి రాత్రి జరిగింది గుర్తుకు రాగానే షాక్గా పైకి చూసేసరికి అజయ్ ఇంకా పడుకుని ఉండటం చూసి చిన్నగా తనలో తనే నవ్వుకుంటుంది. ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయావేమోనని భయం వేస్తుంది అజయ్ అని ఆరాధ్య చిన్నగా అంటుంటే, అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాను? జీవితంలో నీ చేతిని ఎప్పటికీ వదిలిపెట్టనురా అని అజయ్ నెమ్మదిగా కళ్ళు తెచ్చి చెప్పేసరికి, లేచావా అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంది. ఇంక ఇద్దరు కూడా నెమ్మదిగా లేచి పక్క పక్కన కూర్చుంటారు. ఆరాధ్య, ఇప్పుడు నేను నువ్వు ప్రేమించిన అబ్బాయిగా ఇక్కడికి రాలేదు. నీ ఆఫీస్లో నేను కూడా ఒక ఎంప్లాయీని. అలాగే నువ్వు కూడా నన్ను అలాగే చూడు. ఆ కల్పనకి నేనెవరో తెలియదు. అయినా నువ్వు నీ కంపెనీలో నాకు జాబ్ ఇచ్చావు, అంతే. నా వర్క్ నేను చేస్తాను. నువ్వు ఇంకా ఏమీ మాట్లాడుకో, సరేనా అని అంటుంటే, నువ్వు నా పక్కన ఉన్నావు కదా అజయ్, నాకిప్పుడు చాలా ధైర్యంగా ఉంది అని ఆరాధ్య చిన్నగా స్మైల్ ఇస్తుంది. అమ్మయ్య, ఈ స్మైల్ చూస్తుంటే చాలు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని అజయ్ అంటుంటే, ఇంతకీ మా పిన్ని ఇక్కడ ఎవరో ఇన్ఫార్మర్ని పెట్టింది అని చెప్పావు, ఎవరిని అని ఆరాధ్య అడుగుతుంటే, ఇంకెవరు, నీ పియ్య ఉందిగా మేఘన, తనే అని అజయ్ చెప్పగానే ఆరాధ్య ఒక్కసారిగా వాట్ అని గట్టిగా అరుస్తుంది. మరి అజయ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? ఆరాధ్య కంపెనీ కల్పన కంపెనీని దాటి
నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. చెప్పాను కదా, మ్యాక్సిమం 10 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయని. 10 ఎపిసోడ్ దాటి ఈ స్టోరీ ఉండదు. నాకు తెలిసి 7 ఆర్ ఎపిసోడ్స్తో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోవచ్చు. కంప్లీట్ చేసేస్తాను కూడా. స్టోరీ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.